వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలవనిదే తన గురించి చెడుగా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. తను ఈ లోకంలో లేకున్నా చెయ్యని తప్పుకి కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకుంటున్నాం, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఫోన్ పోతే తిరిగి కొనుక్కోగలం, కానీ బంధం తెగితే తిరిగి పొందలేము. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన, బంధమైన. నేనెందుకు ఓడిపోతుంటాను అని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం: ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. అంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, తిరిగే కారు మార్చుకో, అంతేకాని వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలు గొప్పవని చెప్పాలి. అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.